ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మోసగించడం, వాళ్ళని అన్ని విధాలుగా హింసించడం, చివరికి హత్యలకు కూడా దారితీయడం అనేటటువంటిది చాలా ఆందోళన కలిగించేటటువంటి విషయం. ఈరోజు వచ్చినటువంటి ఒక వార్త చూస్తే హైదరాబాద్లో ఒక అతను ఉన్నత కుటుంబాలకు సంబంధించిన డబ్బున్న కుటుంబాలకు సంబంధించినటువంటి ఆడపిల్లల వివరాలు తెలుసుకోవడం, అక్కడ ఉన్నటువంటి డ్రైవరు ఇతరుల సహకారంతో వాళ్ళ వివరాలు తీసుకొని వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళకి ప్రేమ పేరుతో చెప్పి వాళ్ళ చేత డబ్బులు తెప్పించి దొంగతనాలు చేయించి ఆ తర్వాత వాళ్ళని నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు గుంజుకుంటున్నటువంటి వైనం చాలా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అంతేకాకుండా తెనాలిలో కూడా ఒక వార్త వచ్చింది. ఇద్దరు మహిళలు ఒక యువకుడు కలిసి ఏ రకంగా న్యూడ్ ఫొటోస్ పెడుతున్నారు అనేటటువంటిది. ఇవి ఏమి చేయాలి అనేటటువంటిది తల్లిదండ్రుల్ని సభ్య సమాజాన్ని చాలా ఆందోళన పరుస్తూ ఉన్నాయి. వాస్తవంగా చాలా దేశాలు ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించి వస్తున్నటువంటి చెడుగుల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే టీనేజ్ పిల్లల వరకు ఈ మొబైల్స్ నిషేధంలోకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే ఫైర్ వాల్స్ క్రియేట్ చేసి ఎలాంటి కంటెంట్ ఇందులో రావాలి, ఎలాంటి కంటెంట్ రాకూడదు అనేటటువంటిది కూడా విస్తృతంగా అమలు చేస్తున్న దేశాలు కూడా ఉన్నాయి. మన దేశంలో కూడా మొబైల్స్ చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం చాలా అలవాటు చేయడం అంటే పసిపిల్లలకి అలవాటు అవుతుంది. ఈ అలవాటు చేయడం అనేటటువంటిది ఒక ప్రమాదకరమైన పరిస్థితి అయితే, టీనేజ్లో పిల్లలకి చదువు పేరిట ఈరోజు ఇచ్చేటటువంటి ట్యాబుల్ని కూడా నేను కస్తూర్బా గాంధీ స్కూల్స్లో చూశాను. కస్తూర్బా స్కూల్స్లో ఆ స్కూల్స్లో టీచర్స్ ట్యాబులు తీసుకొని దాచిపెట్టాల్సి వస్తుంది. స్కూల్ అవర్స్ అయిపోయాక, స్టడీ అవర్స్ అయిపోయాక, తర్వాత వీళ్ళు ఎలాంటివి చూస్తారో, ఎవరి ట్రాప్లో పడతారో అని చెప్పేసి టీచర్స్ దాచిపెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దీనిలో టెక్నాలజీ, టీనేజ్కి సంబంధించినటువంటి టెక్నాలజీని మనం మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఏ కంటెంట్ చూడాలో అంతవరకే లిమిటేషన్స్ పెట్టడానికి ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనిది. ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రెండో వైపు ఒక క్షీణ సంస్కృతి, ఒక హీనమైనటువంటి సంస్కృతి మన దేశంలో పెట్టుబడిదారి వ్యవస్థ తీసుకొచ్చి పెట్టింది. డబ్బుల కోసం ఏమైనా చేయొచ్చు అనేటటువంటి దానిలో భాగంగా ఆడపిల్లల్ని రాజకీయ నాయకులే ట్రాప్ చేసి వాళ్ళ చేత ఇతర అమ్మాయిల్ని అబ్స్టైన్ ఫైల్స్లో చూసాము. అలాగే ఇతర అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళని వాళ్ళ బిజినెస్ కోసం, వాళ్ళ రాజకీయాల కోసం అధికారులకు ఎరవేయడానికి, రాజకీయ నాయకులకు ఎరవేయడానికి ఆడపిల్లలతో బిజినెస్ చేసేటటువంటి ఒక క్రమం ఈ పెట్టుబడిదారి వ్యవస్థ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఆడపిల్లలు, మగపిల్లలు వీళ్ళందరిలో కూడా వాల్యూస్ లేనటువంటి ఒక సమాజంలోకి మనం వస్తూ ఉన్నాము. ఇది కూడా అంటే టెక్నాలజికల్గా మొబైల్ ఫోన్స్ని కంట్రోల్ చేయడం ఒక భాగం అయితే, రెండో వైపు సామాజికంగా నైతిక విలువల పతనాన్ని కూడా ఆపేదానికి కృషి చేయాలా. ఇష్టలువిడిగా ఏ బిజినెస్ చేసినా వాడికి దండలేస్తామనేటటువంటిది పోయి రాజకీయ పార్టీలు ప్రధాన బాధ్యత తీసుకోవాలి. దీనికి డబ్బున్న వాడికి సీట్లు ఇచ్చేటటువంటి పేరుతో ఆ డబ్బు ఎలా సంపాదించాడు అనేటటువంటిది ఆలోచించకపోతే సమాజం సంపూర్ణంగా నష్టపోతుంది. ఆ కుటుంబాల్లో పిల్లలు కూడా దీనికి మినహాయింపు కాదు అనేటటువంటిది గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలతో సమయాన్ని గడిపేటటువంటి పద్ధతి కూడా అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తల్లి బాధ్యత మాత్రమే కాదు, తండ్రి కూడా తగిన సమయాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం. దురలవాట్లకి, మద్యపానం, గంజాయి ఇట్లాంటి వాటికి మగవాళ్ళు దూరమైతే తప్ప కుటుంబాలుగా నడిచే పరిస్థితి, ఆ కుటుంబాల్లో పిల్లల్ని సక్రమంగా పెంచుకునే పరిస్థితి రాదని చెప్పేసి మహిళా సంఘం అభిప్రాయపడుతుంది.